తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఫజ్లుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన బీట్ ద హీట్ కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు చలివేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రోగ్రాంని ప్రజలు అవగాహన చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. అనంతరం నియోజకవర్గంలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్లో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అని మనం ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగింది. మన నాయుడుపేట టౌన్కి కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఇవాళ స్వచ్ఛాంధ్ర కింద అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని ప్రతి వారం మనం చెప్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం సూలూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉంటుందని ఈ స్వచ్ఛాంధ్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం చేయమని మనందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇవాళ ముఖ్యంగా బీట్ ది హీట్ అని, సమ్మర్ వచ్చింది, ఎంతో ఎండలతో అందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి మనం ప్లాంటేషన్ చేసాం. అలాగే బర్డ్స్కి ఫుడ్ కానీ అలాగే వాటర్ కూడా మనం అక్కడ పార్క్లోని అరేంజ్ చేయడం జరిగింది. అలాగే నాయుడుపేట టౌన్లో కూడా చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాధిస్తామనే ఒక నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జనవరి నెల నుంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామ పంచాయతీ వార్డులో, ప్రతి మండలం, మున్సిపాలిటీలో నిర్వహించాలనేది ఒక ఉద్దేశం. ప్రతి నెల కూడా ఒక విభిన్నమైనటువంటి ఒక నినాదంతో, ఒక థీమ్తో మనం ముందుకెళ్తున్నాం. గడిచిన 4 నెలల్లో మనము ఈ వేస్ట్ సెగ్రిగేషన్, అంటే డోర్ టు డోర్ సెగ్రిగేషన్, వేస్ట్ కలెక్షన్, ఇలాగా రకరకాల కాన్సెప్ట్స్తో మనము ప్రతి నెల ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఈరోజు మనం సూలూరుపేట నియోజకవర్గంలో చూసుకొని నాయుడుపేటలో చూసుకుంటే, నాయుడుపేట ఇప్పుడు ఒక గ్రోత్ సెంటర్లా తయారైంది. మున్సిపాలిటీ కూడా చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. ఇప్పుడు హైవే కూడా కనెక్షన్ అయిపోతుంది. దగ్గరలో మేనకూర్ నాయుడుపేట సెజ్ వస్తుంది. కృష్ణపట్నానికి కూడా సాగరమాల రోడ్లు వేస్తున్నాం. కనుక వచ్చే 10 సంవత్సరాల్లో నాయుడుపేట టౌన్ చాలా మనకి పెద్ద మున్సిపాలిటీగా రాబోతుంది. దాన్ని ఇప్పుడే మున్సిపల్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా అవేర్నెస్ కల్పించి ఇప్పటి నుంచే మీరు ప్లాన్స్ చేసుకొని మంచి మున్సిపాలిటీ కింద, క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీ కింద చేసినట్టయితే చాలా ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.